మధ్య ఇంకో చర్చ కూడా మీరు విన్నారో వినలేదో, గత ప్రభుత్వంలో అసలు గుళ్ళ సంరక్షణలో మేమే ముందున్నాం, అంత సంరక్షణ చేసామని చెప్పేసి ఒక వాదన, పిడివాదం వినిపిస్తున్నారు. వీళ్ళు అనేది ఏంటంటే ఒకటి గుర్తు పెట్టుకోండి, గుడి అనేది పురాతన కాలాల్లో మనకు పౌష్టికాహార కేంద్రాలు అయ్యాయి. సుప్రీంకోర్టు అదే, కోర్టు కూడా అదే, ఆధ్యాత్మిక కేంద్రాలు అయ్యాయి, విద్యాలయాలు అయ్యాయి, శిల్పశాస్త్రం అదే, సకల కళలకి సౌభాగ్యానికి 64 కళల సౌభాగ్యానికి కేంద్రాలు అయ్యాయి, ఆధ్యాత్మిక కేంద్రాలు అయ్యాయి, మన సంస్కృతుల అంతర్భాగం. అటువంటి ఉన్నతమైన సంస్కృతిని మన రాజుల కాలంలో కాపాడబడింది. శ్రీకృష్ణదేవరాయలు లాంటి మహానుభావులు, చంద్రగిరి రాజా లాంటి, చంద్రగిరి రాజులు లాంటి వాళ్ళు కాపాడబడింది. ఇప్పుడు శాఖోపశాఖలుగా చీలిపోయింది. మనకు న్యాయాలయాలు అదే, తర్వాత మన ఏదన్నా మన బంధాలు పెళ్ళిళ్ళు చేసుకున్నా అదే, పౌష్టికాహారం ఎవరైనా పేదోడు పోతే పౌష్టికాహారం దేవుడు పెట్టేవాళ్ళు కదా పిల్లలకి. అది సకల సౌభాగ్యాలకి నిలవగా ఉన్నటువంటి దేవాలయాల వ్యవస్థని సర్వనాశనం చేసుకున్నది మనమే. ఆ సంస్కృతిని మళ్ళీ పునరుద్ధరించాల. అది పునరుద్ధరించకపోతే, ఈ గోవుని మనం కాపాడుకోకపోతే, ఆ గోవుని పంచగవ్వ అంటారు. ఇవాళ పొలాల్లో మన ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు బాగా తెలుసు. ఒక గోవు ఉంటే 5 ఎకరాల వ్యవసాయం చేసేదానికి ఇవాళ ప్రకృతి వ్యవసాయ ప్రియులు కూడా ఉన్నారు. ఆలోచన విధానం మారకుండా అంజి గారు, అసలు యువజన శ్రామిక రైతు పార్టీ వాళ్ళు క్యాథలిక్ క్రిస్టియన్ పార్టీ ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్పుకోవాలి. ఇప్పుడు లోటస్ పాండ్లో ఆయన ఇంటికే ఉంటుంది కదండి సిలువు బొమ్మ, ఇంకేంది తేలిపోలా అన్న నువ్వు ఊడు అనేది. అది ఒక మతానికి సంబంధించిన పార్టీ, అది క్యాథలిక్ క్రిస్టియన్ పార్టీ ఆఫ్ ఇండియా. పేదల పేరు చెప్పుకొని దోపిడీ చేసుకునే పార్టీ అని మాత్రం నేను చెప్పగలను. అదే పేదల పార్టీ కానే కాదు, పెత్తందారుల పార్టీ అండి. ఒక రకంగా చెప్పాలంటే వరుసగా చూడండి, జగన్మోహన్ రెడ్డి ఆస్తులు ఎంత? దేశంలో అత్యధిక ధనవంతుడేగా, ఒక పెత్తందారుడేగా. పోని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంత పెత్తందారు? పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్ టర్నోవర్ ఎంత? విజయసాయి రెడ్డి ఆస్తులేంది? వైవి సుబ్బారెడ్డి ఆస్తులేంది? వాళ్ళు అఫిడవిట్లు చూసుకోండి ఒక్కోసారి, ఎన్ని వేల కోట్లకు అధిపతులో తెలిసిపోద్ది. పేదలను అడ్డం పెట్టుకొని, ఆ పేదల కోసం ఒక్క స్కూల్ అన్న పెట్టారా? నేను చెప్పేటటువంటి ఈ పెత్తందారులు అందరూ చూసుకో, పెత్తందారులందరూ పేదలను అడ్డం పెట్టుకొని కవచంలాగా వాడుకుంటున్నారు. కన్నుడు కవచకుండలాగా పేదలను అడ్డం పెట్టుకొని, బ్లాక్ బుక్ని అడ్డం పెట్టుకొని నాటకం చేస్తారు. ఇంకొకటి కులతత్వాన్ని ఎగదోస్తున్నాడు. సమాజాన్ని ఈ నిచ్చెన మెట్ల వ్యవస్థలో ఏం చేస్తున్నాడు? కులాలుగా వర్గీకరించడం ఒకటి, 2 బైబిల్ని అడ్డం పెట్టుకోవటం ఒకటి. ఇక్కడ మీరు పాయింట్ అర్థం చేసుకోవాలి. ఒక లిమిట్ తర్వాత ఏం చేసుకుంటారండి? డబ్బు ఏమైంది? తగలెట్టుకుంటారు, ఏం చేయరు. నిజాం నవాబు ఏం చేసుకున్నాడా? తెలంగాణ ప్రజలు సందాలు వేసుకుని తగలెట్టాల్సి వచ్చింది నిజాం నవాబుని. మన జరిగిందిగా 2 years బ్యాక్ హైదరాబాద్లో జరిగింది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదే జరిగింది. అందువల్ల ఏంటంటే, రాజు చేతి కత్తి రక్తంబు వర్షించు, కవి చేతి కలము సుధల గురియు, అతడేలగల్గు యావత్త ప్రపంచము, ఇతడు ఎరుంగున ఇహము పరము. కవి ఎలుగొందు ప్రజల నాలుకలయందు, రాజు ఎలుగొందుచుండు రాతి విగ్రహములందు. నేను ఫైనల్గా చెప్పను, పక్షులు రెట్ట వేయుచుండును. అందుకే చెప్తాడు పుచ్చలపల్లి సుందరరామరెడ్డి గారు, మహానుభావుడు, పెద్ద ఆయన, కమ్యూనిస్ట్ గాంధీ, మా సింహపూరి ముద్దు బిడ్డ. సుందరయ్య గారు, నా విగ్రహాలు మాత్రం ఏడా పెట్టబాకడరా, మీకు దండం పెడతారా, వచ్చిపోయే కాకులు పిట్టలు అన్ని రెట్టేస్తే మాకు అవమానం రా, పెట్టబాకన్నాడు. అయినా పెట్టారు. మిర్యాలగూడలో ఒకటి ఉంటుంది, పుచ్చలపల్లి సుందరరామరెడ్డి, చాలా పెద్దది ఉంటుంది. కానీ విగ్రహాలు పెట్టుకొని అశుద్ధం పక్షులని చేత రెట్ట వేయించుకోవటం ఎందుకని ఆయన విజ్ఞతతో చెప్పిన, నా విగ్రహం ఏడ పెట్టబాకట్రా, మీకు దండం పెడతాను రా అని. అందువల్ల ఏంటంటే, ఎంత పెద్ద రాజు అయినా రాతి విగ్రహాల కింద కట్టుకోవటమే తప్ప, అదే కవికి ఏ విగ్రహం కట్టబడి. ఇప్పుడు నేను చెప్పానుగా, ఏ మహానుభావుడు రాసిన పద్యాన్ని ఆ నాలుక మీద గుడి కడతాం. అందులో కవులు నాలుకల గర్భగుడి, మన నోరే గర్భగుడి వాళ్ళకి.